ఈవిడ పేరు ప్రముఖంగా వినపడుతున్నప్పుడు అప్పటికి ఎలక్షన్స్ రాలేదు, ఇంకా 94 ఎలక్షన్స్ అవ్వలేదు. ఈవిడ పేరు ప్రముఖంగా పేపర్లో వార్తాపత్రికల్లో వస్తున్నప్పుడు ఆ పచ్చల తాడిపొరికి చెందిన ఒక అతను నాకు రాజమండ్రిలో పరిచయం అయ్యాడు. సార్ మా ఊరే సార్ వాళ్ళదే అన్నాడు. ఏంటి వాళ్ళ స్టోరీ అన్నాను నేను. వీళ్ళ ఇంట్లో ఆ ఊరికి బుర్రకథలు చెప్పడానికి, అదే హరికథ చెప్పడానికి వీరగంధం సుబ్బారావు గారు అని ఒక ఆయన నడివయస్కుడు, భార్యా పిల్లలున్న ఒక వ్యక్తి వచ్చేవాడు అంట. వచ్చిన సాధారణంగా హరికథ కాలక్షేపం చేసిన, పురాణ కాలక్షేపాలు చేయడానికి వచ్చిన ఎవరన్నా ఈ భాగవతులు ఇలాంటి వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళకి కొంతమంది ఆశ్రయం ఇస్తారు ఏదో ఒక ఇంట్లో. ఆ గ్రామంలో ఏదో ఒక ఇంట్లో వాళ్ళకి భోజనం వసతి ఏర్పాటు చేస్తారు. ఏదైనా సత్రం ఇలాంటి ఖాళీగా ఉంటే అందులో ఉండి భోజనాలు మాత్రం ఇలాంటి ఎవరో ఒకరు పిలుస్తారు. కొంతమంది హరిదాస్ అని ఉంటాడు, పండగ సంక్రాంతికి హరిదాస్ వస్తారు కదా, ఆయన ఒక మా ఊళ్ళో రామాలయం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఆ గుళ్ళో ఉండి భోజనానికి మాత్రం ఎవరో ఒకళ్ళ ఇంటికి పిలిచేవారు ప్రతిరోజు. పొద్దున్న ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు మా ఇంటికి రెండు భోజనం, కానీ ఆ రోజు పిలుస్తారు, ఆ భోజనం పెట్టి పంపిస్తారు. కాబట్టి ఆయనకి వండుకుని తినాల్సిన అవసరం, అగత్యం ఉండదు. అలాగే ఈ హరికథా కాలక్షేపం చేసే వాళ్ళు కూడా ఎక్కడో చోట వసతి, భోజనం రెండూ కూడా దొరికేలాగా వీళ్ళ ఇంటికాడ ఇచ్చేవారు.